గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాకపోయినా కొంచెం లైఫ్ స్కిల్స్కి సంబంధించింది అనుకోవచ్చు. నేను ఒక 27 సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లీష్ని టీచ్ చేస్తున్నాను. నన్ను రకరకాలుగా స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి దాని రిలేటెడ్గా ఒక 3 డౌట్స్ మాత్రం నేను అడుగుతాను. నాకు తెలిసి నేను అడగడం లేదు, నాకు తెలియదు. ఇది మీరు కనుక నాకు ఆన్సర్ ఇచ్చారనుకోండి, నా పర్సనల్ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి, నాకు ఆన్సర్ ఇచ్చారనుకోండి, నేను కూడా వాళ్ళకు చెప్పడానికి వీలుగా ఉంటుంది. నాకు అర్థం కాదు, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేక. ఈ ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఓటు మీ ఆయుధము అంటారు. నాకు అది అర్థం కాదు. ఓటు ఆయుధం ఎలా అవుతుందో నాకైతే తెలియదు. ఓకే, అలాగే ఇంకొక విషయము, ఓటు వేస్తేనే మనం ప్రశ్నించగలుగుతాము అంటారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, డౌట్స్. క్వశ్చన్ చేయొచ్చు అంటే ఎవరిని ప్రశ్నిస్తారండి? ప్రశ్నించడం ఓకే, ఏమని ప్రశ్నిస్తారు? నేను అడిగిన ఈ 3 డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారనమాట. అందుకని ఈ చిన్న వీడియోని ఇబ్బంది పడకుండా వినేసి నా డౌట్స్ క్లారిఫై చేయండి. ఎందుకంటే నేను వాళ్ళకు డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు, ఏదో నాకున్నంత వరకు నేను అడుగుతున్నాను. ఓటు ఆయుధము అంటారు. ఆయుధం ఎలా అవుతుందో నాకైతే తెలియదు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మనం ప్రశ్నించాలి అంటారు. ఎవరిని ప్రశ్నిస్తారు, ఏమని ప్రశ్నిస్తారు? ఈ మూడింటికి కరెక్ట్ ఆన్సర్ ఆలోచించి చెప్పండి. ఈ సినిమాల్లో సినిమా యాక్టర్లు ఎవరైతే నిజ జీవితంలో కార్లు కూడా దిగని వాళ్ళు సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు చూడండి, అలాంటి సినిమా డైలాగులు కాకుండా ఆలోచించి ఇది కరెక్ట్ ఆన్సర్ అని మీ మనసుకు కూడా అనిపిస్తే నాకు ఆన్సర్ ఇవ్వండి. ఓకే, నా పర్సనల్ నెంబర్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను. నా పేరైతే కర్ణాటి అశోక చక్రవర్తి. మీరు ఎక్కడ నాకు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను. ఏంటంటే నేను అడుగుతుంది ఏంటి, ఓటు ఆయుధము అన్నారు, ఎలా అవుతుందో నాకైతే తెలియదు. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రశ్నించాలి అన్నారు. ఎవరిని ప్రశ్నిస్తారు? ఓకే, సరే ప్రశ్నిస్తారు. ఏమని ప్రశ్నిస్తారు? ఓకే, రైట్. మీరు ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించినా ఏమని ప్రశ్నించినా మీకు ఆన్సర్ ఎవరు చెప్తారో నాకైతే తెలియదు అనుకోండి. సరే, ఈ 3 డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిఫై చేస్తే నేను వేరే వాళ్ళకి క్లారిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? ఆలోచించుకొని ఆన్సర్ చేయండి. థ్యాంక్స్.